జీవన జ్యోతి జీవన జ్యోతి ఆయురారోగ్యమొసగే యోగ జ్యోతి నరులకు నారాయణుడిచ్చిన అఖండ జ్యోతి ఆయురారోగ్యమొసగే యోగ జ్యోతి నరులకు నారాయణుడిచ్చిన అఖండ జ్యోతి జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో పేనుకొరకుడు సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాళ కార్యక్రమంలో పేనుకొరకుడు సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. అసలు ముందుగా పేనుకొరకుడు అంటే ఏమిటి, ఈ సమస్య రావడానికి కారణాలు ఏమిటి వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ సమస్యని మనం సామాన్యంగా చెప్పేటప్పుడు పేనుకొరకుడు అంటూ ఉంటాం. అయితే తలలో ఉండే పేలకి ఈ సమస్యకి మాత్రం ఎటువంటి సంబంధం ఉండదు. అంటే ఆ పేను వల్ల వచ్చేటువంటి సమస్య కాదు, పేరుకు మాత్రమే దీన్ని పేనుకొరకుడు అంటాం అన్నమాట. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మన శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తిలో వచ్చే కొన్ని ఇబ్బందుల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే తలలో ఒక్కొక్క భాగంలో కొంచెం అంటే సామాన్యంగా ఒక గుండ్రంగా ఒక పైసా అంతా అలాగా అనమాట, ఒక గుండ్రంగా ఒక ఏరియాలో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. మొత్తం అంతా అంటే ఆ ఏరియాలో ఉన్న వెంట్రుకలన్నీ పూర్తిగా రాలిపోయి ఖాళీ కనిపిస్తూ ఉంటుంది. అలాంటివి 1-2 చోట్ల ఉండొచ్చు, 3-4 చోట్ల ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మొత్తం అంతా కూడా తలలో ఉన్న వెంట్రుకలు మొత్తం అంతా కూడా రాలిపోతూ ఉంటాయి. ఇలా రాలిపోతున్నట్టు వెంట్రుకలు కొన్నిసార్లు కనుబొమ్మల సమస్య కూడా అవుతుందన్నమాట. కనుబొమ్మల పైన ఉన్నటువంటి ఐబ్రోస్ మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా రాలిపోతూ ఉంటాయి. ఇలా ఎందుకంటే కొంత ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంత తీవ్రంగా ఉండదు, కొంత భాగానికి మాత్రమే పరిమితం అయి ఉంటుంది. అయితే వ్యాధి నిరోధక శక్తిలో వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల ఇలాగా వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఏరియాలో కూడా అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏమవుతుందంటే మామూలుగా మన శరీరానికి మేలు చేసేదాన్ని బాగా ఉంచుకొని హాని చేసేటువంటి దాన్ని యుద్ధం చేసి బయటకు పంపిస్తూ ఉండాలి. అయితే కొన్నిసార్లు మన శరీరం తప్పుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అన్నది కరెక్ట్గా చెప్పలేకపోయినా కొన్నిసార్లు తప్పుగా రియాక్ట్ అయ్యి అతిగా రియాక్ట్ అయిపోయి కూడా ఈ వెంట్రుకలు అన్నీ ఎక్కువగా రాలిపోవడం అనేటువంటి సమస్యకి కారణం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కొన్ని ఇతర అంటే ఒక్కొక్కసారి అతి అరుదుగా కొంచెం థైరాయిడ్ సమస్య లాంటిది ఉన్నప్పుడు కూడా కొంచెం ఇలాంటివి వచ్చేందుకు కాస్త అవకాశం కనిపిస్తుంటుంది. ఎందుకంటే థైరాయిడ్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చి హైపోథైరాయిడిజం అనే సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు కొన్నిసార్లు ఈ పేనుకొరకుడు సమస్య తర్వాత హైపోథైరాయిడ్ అనేటువంటిది కలిసి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఒకటి మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉండడం కూడా ఒక్కొక్కప్పుడు కారణం అవుతూ ఉంటుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు వచ్చి అంటే కొన్నిసార్లు ఈ వ్యాధి నిరోధక శక్తి మీద కూడా దాని ప్రభావం కనిపించి ఈ జుట్టు విపరీతంగా రాలిపోయి ప్యాచెస్గా అంటే చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా అయ్యేలాగా అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది సామాన్యంగా కొంచెం చిన్నపిల్లలప్పటి నుంచి మధ్య వయసు వచ్చేంత వరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కనిపిస్తూ ఉండడం అనేది చూస్తూ ఉంటాం మనం. అండ్ దీనికి ఆడ మగ తేడా అని కూడా లేదు, అందరిలోనూ కనిపిస్తుండేటువంటి ఒక సమస్య ఇది. డాక్టర్ గారు, పేనుకొరకుడు సమస్య అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నారు కదా, ఇది ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుందండి? అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది నార్మల్గా వేరే రకాల ఇన్ఫెక్షన్లు అయితే ఒకరి నుంచి ఒకరికి అంటుకోవచ్చు, కానీ ఈ పేనుకొరకుడు అనేటువంటి సమస్య మాత్రం ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడం అనేటువంటిది జరగదు. అది లోపల నుంచి వచ్చేటువంటి సమస్య. అందువల్ల ఒకరి నుంచి ఒకళ్ళు వాళ్ళ వస్తువుల వల్ల వాళ్ళ బట్టల వల్ల ఒకరి నుంచి ఒకరికి అంటుకోదమ్మా అది. డాక్టర్ గారు, మరి ఈ పేనుకొరకుడు సమస్య వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారా అండి? ఈ పేనుకొరకుడు సమస్య వచ్చినప్పుడు ఏంటంటే మొట్టమొదటిది ఇందాక మనం చెప్పుకున్న వ్యాధి నిరోధక శక్తిలో వచ్చేటువంటి సమస్యలు అని చెప్పి, అది కరెక్ట్ అవ్వాలంటే ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా పనిచేయడానికి కావాల్సినటువంటి ఆహార విహారాలు, ఆ తర్వాత మనసు అన్నింటినీ కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆహార విహారాల్లో ఏంటంటే కొంచెం మళ్ళీ హెయిర్ పెరగడానికి అవసరమైనటువంటి స్టిమ్యులేషన్ ఇవ్వడానికి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీని కూడా సరిగా పనిచేయడానికి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే పప్పులు, అన్ని రకాల పప్పులు తీసుకోవాలి. ముఖ్యంగా మొలకెత్తినటువంటి గింజలు, ఈ మొలకెత్తినటువంటి గింజల్లో
మనకి ప్రోటీన్స్తో పాటుగా రకరకాల విటమిన్లు అవి కూడా బాగా వచ్చే అవకాశం ఉంది కనుక మొలకెత్తినటువంటి గింజలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు అంటే పళ్ళలో కూడా మళ్ళీ కాస్త ఈ పైనాపిల్, బొప్పాయి పండు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. రంగు బాగా ఉన్నటువంటివి, కమలా పండు ఇవన్నీ కూడా కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారై మళ్ళీ శరీరంలో వచ్చినటువంటి చెడు మార్పు ఏదైతే జుట్టు రాలిపోతుందో అది మళ్ళీ నార్మల్గా పెరగటానికి ఇలాంటి ఆహారాలు బాగా తోడ్పడతాయి. అలాగే ఆకుకూరలన్నీ కూడా బాగా వాడుతూ ఉండాలి. మరి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా ఈ బాదం బాదము తర్వాత మనకి యాక్రూట్ పప్పు అంటుంటాం. ఇవేంటంటే కొంచెం సెల్ రీజనరేషన్కి ఊడిపోయినటువంటి వెంట్రుకలు మళ్ళీ మొలవడానికి కావాల్సిన స్టిమ్యులేషన్ ఇవ్వడానికి కూడా ఇవి బాగా సహాయకారిగా ఉంటాయి. అందువల్ల డ్రై ఫ్రూట్స్ కూడా ప్రతిరోజు కొంచెంగా పరిమితంగా తీసుకుంటుండడం అని చేస్తూ ఉండాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అనేటువంటిది జుట్టు తిరిగి రావడానికి చాలా బాగా తోడ్పడుతూ ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండడానికి రకరకాల యోగా ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ వీటిని రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవి మన నర్వస్ సిస్టమ్ని ఆ తర్వాత ఇమ్యూనిటీని కూడా పెంచి తొందరగా మళ్ళీ జుట్టు బాగా రావడానికి సహాయకారిగా ఉంటాయి. ఈ ఆసనాలు అంటే నిత్యం చేస్తూ ఉండడం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా కొన్ని రకాల ఆయిల్స్ అంటే నూనెలు అప్పుడంటే మనం చెప్పబోయేటువంటి ఔషధ తైలం కానీ ఇతర తైలాలు కానీ ఆ భాగంలో కొంచెం మసాజ్ అది చేస్తూ ఉంటే కూడా తొందరగా మళ్ళీ జుట్టు రావడానికి సహాయకారిగా ఉంటాయి. ఆ తర్వాత మనకి ఈజీగా దొరికేటువంటి మందార పువ్వులను తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే అంటే చిన్న ప్యాచెస్గా ఉన్నట్టయితే కనుక ఆ ప్యాచెస్ మీద ఆ మందార పూలతోటి బాగా రుద్దుతూ ఉంటే కూడా తొందరగా ఈ పేనుకొరుకుడు సమస్య తగ్గిపోయి మళ్ళీ జుట్టు రావడానికి బాగా తోడ్పడుతుంది. డాక్టర్ గారు, పేనుకొరుకుడు సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది కరంజ బీజాలు. ఈ కరంజ అనేటువంటిది సంస్కృతంలో చెప్పేటువంటి పేరు. దాని తెలుగులో గానుగ గింజలని కానుగ గింజలని కూడా రకరకాల ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ గింజలకి ఏంటంటే ఈ పేనుకొరుకుడు సమస్యలో వచ్చినటువంటి అంటే జుట్టు రాలిపోవడం ఒక మచ్చలాగా ఏర్పడటం అనేటువంటి సమస్య తగ్గించడానికి దీనిలో ఉండేటువంటి ఔషధ గుణాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కరంజ బీజాలని చూర్ణంలాగా చేసేసుకుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు నేను కొంచెం చూర్ణాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుతాను, మీరు కూడా చూర్ణాన్ని పక్కన పెట్టి ఉంచుకోండి. డాక్టర్ గారు, పేనుకొరుకుడు సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధానికి కావలసిన ఇతర మూలికలు ఏమిటో వివరిస్తారండి? ఈ ఔషధంలో మనం తర్వాత ఏం వేసుకుంటున్నాం అంటే అది మందార ఆకు. ఈ మందార ఆకులు కూడా ఆ పేనుకొరుకుడు సమస్యలో ఉండేటువంటి ఆ జుట్టు రాలిపోవడం అక్కడ మచ్చలాగా ఏర్పడడం అనేటువంటి సమస్యను తగ్గించి అక్కడ మళ్ళీ జుట్టు మొలిచేలాగా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. మందార ఆకులు కూడా శుభ్రంగా కడిగేసుకుని ఒక ముద్దలాగా నూరేసుకోండి. ఈ ముద్దను కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం మందార ఆకుల ముద్దను కూడా మనం ఇందాక చూర్ణంతో కలిపి ఉంచుకుందాం. ఆ తర్వాత మూలిక వేప ఆకులు. ఈ వేప ఆకులకి ముఖ్యంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకవేళ ఈ పేనుకొరుకుడు సమస్య వచ్చినట్టయితే దాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కరంజ బీజాలు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని తగ్గిస్తాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి సమస్య ఉన్నా కూడా ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. వేప ఆకులు కూడా శుభ్రంగా కడిగేసుకుని బాగా నూరండి. ఈ ముద్దను కూడా సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు నేను కూడా కొంచెం వేపాకుల ముద్దని మిగతా వాటితో కలిపి ఉంచుతాను. ఇప్పుడంటే మనకు కావాల్సినటువంటి మూలికలు రెడీ అయిపోయాయి. ఈ మూలికలని కొంత నీటిని కలపాలి. ఆ ప్రక్రియ చూద్దాము. ఇప్పుడు మనకి 3 రకాల మూలికలు తీసుకున్నాం. మూడింటిని కలిపితే ఒక 150 గ్రాముల పరిమాణంలో తయారవుతుంది. ఈ 150 గ్రాముల పరిమాణానికి 1.5 లీటరు నీళ్లు కలపాలన్నమాట. 1.5 లీటర్ అంటే సుమారుగా 1500 మిల్లీలీటర్లు లేకపోతే ఒక 1600 మిల్లీలీటర్లు వేసినా కూడా పర్వాలేదు. 150 గ్రాముల ఔషధ ద్రవ్యానికి సుమారుగా 1.5 లీటరు నీటిని కలపాలి. ఆ నీటిని కలిపిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట.
ఇలా ఈ మూలికలు అంటే వాటి మూలిక చూర్ణము, తర్వాత మిగతా ముద్దలు, నీళ్లు అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టుకుని మనం 1.5 లీటర్ నీరు పోస్తాం కదా, దాంట్లో 4వ వంతు మిగిలేంత వరకు దాన్ని సన్నటి మంట మీద కాచుతూ ఉండాలి. అలా నెమ్మదిగా కాగిన తర్వాత ఈ సారం అంతా కూడా ఇందులో అంటే నీటిలోకి, అంటే ఈ ఔషధ సారం అంతా నీటిలోకి దిగుతుంది, ఒక కషాయంలాగా తయారవుతుంది. ఇప్పుడు 4వ వంతు మిగిలినటువంటి ఈ కషాయాన్ని తీసుకుని వడపోసేసుకుని దాంట్లో ఒక 100 మిల్లీలీటర్లు కొబ్బరి నూనెను కలుపుకోవాలి. కొబ్బరి నూనె ఎప్పుడు కూడా తలకు ఒక మంచి టానిక్ లాగా, మనం నిత్యం ఎందుకు తలకు కొబ్బరి నూనె రాసుకుంటామంటే ఇది జుట్టుకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అక్కడ ఉండేటువంటి వాత దోషాన్ని తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది. అలాగే మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకున్నప్పుడు మనకు ఒక బేస్ అవసరం అవుతుంది. ఆ బేస్గా కూడా మనం కొబ్బరి నూనెను వాడుకుంటున్నాం. ఈ కొబ్బరి నూనె మనకి జుట్టుకు టానిక్ లాగా పనిచేసేటువంటి రెండో ప్రయోజనాన్ని కూడా కలిగించేటువంటి బేస్ అనమాట. అప్పుడు ఈ 400 మిల్లీలీటర్ల నీటిని అంటే కషాయాన్ని ఒక 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెని కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని నూనె మాత్రమే మిగిలేంత వరకు దీన్ని కాచుకోవాలి. ఇలా కాచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వడపోసేసుకుని నేను ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. ఈ నూనెని ఎవరికైతే పేనుకొరుకుడు సమస్య ఉందో, ఏ భాగంలో ఉందో ఆ భాగంలో అంతా ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ భాగంలో రాసుకుని కొంచెం వేళ్లతోటి బాగా మసాజ్ చేస్తున్నట్టయితే కనుక ఈ పేనుకొరుకుడు సమస్య తగ్గి అక్కడ మళ్ళీ జుట్టు రావడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. పేనుకొరుకుడు సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. కానుగ గింజల చూర్ణం 50 గ్రాములు, మందార ఆకుల ముద్ద 50 గ్రాములు, వేపాకుల ముద్ద 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటికి 1.5 లీటర్ల నీటిని కలిపి 4వ వంతు మిగిలేంత వరకు మరిగించాలి. ఈ ఔషధానికి 100 మిల్లీలీటర్ల కొబ్బరి నూనెను కలిపి నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి వడబోసుకుని ఈ ఔషధ తైలాన్ని పేనుకొరుకుడు సమస్య ఉన్న చోట ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూయాలి. పేనుకొరుకుడు సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు వాతపు నొప్పుల నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వాతపు నొప్పుల నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? వాతపు నొప్పుల సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో ఉండేటువంటి వెల్లుల్లిపాయలు తీసుకుని నూరి ముద్దలా చేసి ఆ ముద్ద సుమారుగా ఒక 1/2 చెంచాడు ముద్దకి 3-4 చెంచాల నువ్వుల నూనెను కూడా కలిపేసి ఒక మిశ్రమంలా తయారు చేసుకుని దాన్ని కడుపులోకి తీసుకోవాలన్నమాట. ఇలా నిత్యం చేస్తున్నట్టయితే కనుక వాతపు నొప్పులు తేలిగ్గా తగ్గిపోతాయి. పేనుకొరుకుడు సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ తిలకం బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీర్ష పీడన క్రియలు, శీర్షాసనం సాధన చేయటం ద్వారా పేనుకొరుకుడు సమస్యను నివారించుకోవచ్చు. శీర్ష పీడన క్రియలు. ఈ క్రియలు సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ నుదురును నేలకు ఆంచి ముందుకు వెనక్కి రుద్దాలి. ఇలా కొంత సమయం చేసి ఇప్పుడు తలను ఎడమవైపు తిప్పి కుడి చెవిని నేలకు ఆంచాలి. ఇప్పుడు తిరిగి తలను యథాస్థానానికి తీసుకొని వచ్చి మరలా వెనక్కి ముందుకు రుద్దుతూ ఇప్పుడు కుడివైపు తిప్పి ఎడమ చెవిని నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ క్రియలు రోజు 5 నుండి
8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ జోడించి ఉన్న 2 అరచేతుల మధ్య నేలపై ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కూడా పైకెత్తి నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. హై బీపీ ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా శీర్ష పీడన క్రియలు, శీర్షాసనం సాధన చేయడం ద్వారా తల పైన ఉండే వెంట్రుకల కుదుళ్లకు రక్తం సక్రమంగా ప్రసరించి మృతకణాలు, సూక్ష్మక్రిములు నశించి జీవకణాలు ఏర్పడి పేనుకొరుకుడు సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం, ప్రాణాయామం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. పేనుకొరుకుడు సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూత్రంలో తెల్లని ప్రోటీన్లు పోయే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి మూత్రంలో తెల్లని ప్రోటీన్లు పోతూ ఉంటాయి. ఈ సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? అంటే మూత్రంలో రకరకాల సమస్యలతోటి రకరకాల రంగులో కొన్ని పదార్థాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా కొంతమందిలో ఏంటంటే మూత్రం వెళ్తున్నప్పుడు దాంట్లో ఒక తెల్లటి పదార్థం వెళ్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది కేవలం పైలేరియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అలా అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రోటీన్ పోవడం అనేది ఒకటి జరుగుతుంటుంది అనమాట. అలా ప్రోటీన్ కనుక శరీరంలోంచి పోయినట్టయితే శరీరం బలహీనం అయిపోతుంది. అలాగ ప్రోటీన్ పోయే సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి అరటిపండు, ఉసిరి రసం 2 బాగా ఉపయోగపడతాయి. దానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 20 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉసిరి రసాన్ని తీసుకుని ఒకటి బాగా పండినటువంటి ఒక అరటిపండు తీసుకుని దాన్ని గుజ్జులాగా చేసేసి 20 మిల్లీలీటర్ల ఉసిరి రసము, అరటిపండు గుజ్జు కలిపి దాంట్లో కొంచెం తగినంత చక్కెర కూడా కలుపుకోవాలి. ఇలాంటి మిశ్రమం తయారు చేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక ఈ మూత్రంలోంచి ప్రోటీన్ పోయే సమస్య తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, మూత్రంలో తెల్లని ప్రోటీన్లు పోయే సమస్య నివారణకు ఉసిరి రసం, అరటిపండు, చక్కెర ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో పేనుకొరుకుడు సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.